Earth. He is my new friend. My name is Abhishek. Yeah, I am meeting lot of friends in my traveling journey. Yeah. He's a solo traveler. I got to know about him. He's a solo traveler. Yeah. He's a great guy. He's a doing a great job. He's a living someone dream. Pushpa मालूम? पुष्पराज Yeah. नीचे मिले थे ना उस दिन Yeah. पहचान लिया ने Yeah. कितना एक? No. चलना No, नहीं. Just asking for YouTube. कितना? 1300 English. घोड़े का English. 1300 English. 30 100 1300. Okay. 1300. Go in that. 1 hour. 1300. Bye. ఫైనల్లీ గురు గోబింద్ సాహెబ్ ఆశ్రమం టెంపుల్లోకి వెళ్ళి పొద్దున 24/7 ఫుడ్ పెడతారు. చపాతి అది ఏదో పప్పులా ఉంటుంది, అదొకటి స్వీట్ అది పెట్టారు. ఇంక ఈరోజు మనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ స్పాట్ని, అదే గాంగ్రే విలేజ్ ఆర్ గోవిందాం, ఇక్కడ నుంచి గోవింద్ ఘాట్కి వెళ్ళిపోవాలి బై వాక్. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్. వచ్చేటప్పుడు గోవింద్ ఘాట్ నుంచి ట్రెక్ చేస్తూ వచ్చా. సేమ్ మళ్ళీ అలానే మళ్ళీ ట్రెక్. ఇప్పుడు కొంచెం ఈజీ ఉండొచ్చు, దిగుతున్నాం కాబట్టి దిగుతూ గోవింద్ ఘాట్కి వెళ్ళిపోవాలి. గోవింద్ ఘాట్ నుంచి టుడే ప్లాన్ ఏంటంటే గోవింద్ ఘాట్ నుంచి 40 కిలోమీటర్స్ బద్రీనాథ్. సో చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి నాకు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి కొంచెం టైం ఉంది. సో అందుకే బద్రీనాథ్ కూడా కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది ఎందుకంటే మనం సాహెబ్ టెంపుల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది కట్టుకోవాల్సింది, లేకపోతే నో ఎంట్రీ చెప్తారు వాళ్ళు, ఖచ్చితంగా కట్టుకోవాలని. అందుకే ఇది ఇప్పుడు సో 10 కిలోమీటర్స్ కిందికి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఆర్ ట్యాక్సీ ఏదో ఒకటి తీసుకొని మళ్ళీ బద్రీనాథ్కి వెళ్ళేలోపు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈవినింగ్ నైట్ అయిపోతుంది. మరి బద్రీనాథ్ మేబీ నైట్లోపు రీచ్ అవ్వచ్చు. బద్రీనాథ్ని దర్శనం చేసుకున్నాక ఇంకో ప్లాన్ ఏంటంటే మన ఇండియాలోనే లాస్ట్ విలేజ్ ఆర్ ఫస్ట్ విలేజ్ మానా విలేజ్, అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ అంతే 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. సో దాన్ని కూడా ఫినిష్ చేద్దామని డిసైడ్ అయ్యా. సో ఏం జరిగితే దాన్ని ఫాలో అయిపోతా. కానీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హిమ్కుండ్ సాహెబ్ సూపర్ ఉన్నాయి అసలు ప్లేసెస్ మాత్రం. దాంతోపాటు చలి కూడా బీభత్సంగా ఉంది. ఇక్కడ పీపుల్స్ అయినా ఎవరైనా సరే ఫుల్గా కవర్ చేసుకునే ఉంటారు, నేను తప్ప. చలి మాత్రం సావ దొబ్బుతుంది. లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అది నేచర్ అంటే, అది అందం అంటే. ఎంత పొగిడినా ఎంత చెప్పినా లైక్ ఒక పెయింటింగ్స్ లా ఉంటాయి. మనం పెయింటింగ్స్ వేస్తే ఎలా ఉంటాయో నేచర్ కూడా సేమ్ అలా పెయింటింగ్.
ఇక ఇక అసలు ఏవి పనికిరావు అనుకోండి, అలా ఉంటాయి పెయింటింగ్స్. ఓకే, మళ్ళీ గుర్తుకు అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనం హార్స్ పైన కూడా వెళ్ళొచ్చు ఇన్ కేసు మనం నడవలేకపోతే. వాళ్ళ కాస్ట్ ఎంత చెప్తారు అంటే 1000 రూపీస్. 1000 రూపీస్లో నేను ఇంకో ట్రిప్ వేస్తాను. సో ఎందుకులేని అంటే ఇన్ కేసు నడవలేని వాళ్ళు అయితే అది డైలాగ్. पुष्पा मालूम? पुष्पराज या नीचे मिले थे ना उस दिन, पहचान लिए ने? या कितना एक करना? हाँ नहीं, जस्ट आस्किंग फॉर यूट्यूब. अच्छा, कितना 1300 इंग्लिश? घोड़े का इंग्लिश 1300 इंग्लिश 30 100 1300. ఓకే 1300 గోల్డ్. 1 hour 100. బై 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 బై. ఫైనల్ గా మనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి బాగా చెప్తున్నా. డోంట్ వరీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, బన్నీగాడు మళ్ళీ ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడు. అర్థమైందా? 1300 అంట ఇక్కడ నుంచి గోవిందాంకి. ఇన్ కేసు బేరం ఆడితే 1000 రూపాయలకి రావచ్చు. ఇందాక మాట్లాడిన అన్న నాకు నిన్నే పరిచయం. ఏం మీరు నిన్న చూసాక నిన్ను అన్నాడు. ఫేమస్ అయిపోతున్నాం మనం అంతే. సో మళ్ళీ 10 కిలోమీటర్స్ దిగుతూ ముచ్చట్లు చెప్తా. మా ప్లేస్ ఎంత అందంగా ఉంది అసలు. వీళ్ళంతా మన ఆర్మీ వాళ్ళు, మా ఆర్మీ క్యాంప్స్ ఇవన్నీ. ఎందుకంటే ఇది చైనా బార్డర్కి చాలా దగ్గరలో ఉంటుంది, అందుకే ఈ ఆర్మీ క్యాంప్స్ అన్నీ. లొకేషన్ చూడండి మా ఒకసారి, అసలు ఎంత అందంగా ఉంది అసలు. హాయ్ భాయ్. भाई कैसे तू कैसे వెయిట్ హౌ టు వద్దు, మనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, మనకి హిందీ కూడా రావాలి. कैसा लग प्राइस हाँ प्राइस कितना? प्राइस इसका 2000 2000. ओहो कितना बार लिख जाता तू? एक बार, कभी जल्दी बात 2 बार. ओहो 2 बार. हाँ बार 2 बार. ओके भाई बाय. पुष्पा भाई कभी बाय बाय. వద్దులే. ఓకే, మనకు రాదు, హిందీ రాదు. ఖచ్చితంగా మనం కమ్యూనికేట్ చేయాలంటే ఇక్కడ ఉన్న పీపుల్స్తో, నార్త్ వాళ్ళతో హిందీ నేర్చుకోండి హిందీ నేర్చుకోండి. ఎవరైనా మీ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే, ఇన్ కేస్ మీ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే హిందీ నేర్చుకోండి ఎందుకంటే హిందీతో చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు అతను వెళ్ళండిగా, మేము 10 కిలోమీటర్స్ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అయితే అతను మాత్రం ఎంత వెయిట్, అసలు మినిమం నాకు తెలిసి 30 kgs ఏమో ఉంటుందేమో, అన్ని బ్యాగ్స్ ఉన్నాయి, దాన్ని తీసుకొని ఎక్కడం అంటే ఎంత ఫిట్నెస్ ఉంటుంది వాళ్ళకి నిజంగా. చాలా వెయిట్ ఉంది అది. 2000 రూపీస్ అంట ఆ వెయిట్ మొత్తం తీసుకెళ్ళడానికి. డైలీ ఎన్నిసార్లు వెళ్తామంటే 2 సార్లు. అంటే టైం ఉంటే తొందరగా వెళ్ళిపోతే 2 సార్లు చేస్తా ఉంటారు, లేకపోతే ఒకసారి. అది ఫిట్నెస్, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్.
ఇట్ట పోతే వే ఏమో మంచిగా ఉంది, ఇట్ట పోతే వే ఏమో మంచిగా లేదు. సరే ఇట్టే పోదాం. నేను ఈ వేలు వచ్చానా ఇక్కడ నుంచి వే లేదు, డైరెక్ట్ గంగలోకి ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే నీకు ఇంత దూరం. సరే మధ్యలో నేను కిందికి వెళ్తున్నాను ఇప్పుడు గోవింద్ ఘాట్ దగ్గరికి. ఇప్పుడు పైకి వెళ్ళేటోళ్ళు ఉంటారుగా, దాంట్లో 4 ఫ్రెండ్స్ వెళ్తారు. ఒక అతను ముందు వచ్చిండు, వచ్చి నన్ను అడిగిండు ఎంతసేపు పట్టుద్ది ఇంకా పైకి వెళ్ళడానికి అని. అది మ్యాక్సిమం 4 hours పట్టుద్ది, ఎందుకంటే ఇంకా చాలా ఉంది. సరే పాపం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా అని 2 hours పడుతుందని చెప్పా. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగారు. ఫస్ట్ అడిగిన వ్యక్తి ఏం చెప్పింది తెలుసా, 1 hour అని చెప్పు, 1 hour అని చెప్పంట. నేను నీ ఎంకరేజ్ కోసమే 2 hours అని చెప్పా. సర్లే అని 1 hour చెప్పా. ఉంటుంది ఎక్కలేపు దోలు నేరిపోతుంది. అడవిలో దొరికి మూలకాలు. ఏకే ఇంబొచ్చిలే మోటీ లైచి అంట, ఇలాచి ఏమో అదేలే. ఎన్నడే మా నా వల్ల అయితే లేదు రోయ్. ఓన్లీ 2 రోజుల్లోనే అదొక 14 కిలోమీటర్ల, ఇదొక 14 కిలోమీటర్ల, ఇదొక 13 కిలోమీటర్ల. ఎక్కుతున్నాం దిగుతున్నాం. రెస్టే లేదు బాడీకి అసలు, 1 day కూడా రెస్ట్ లేదు. పుల్నాకి వెళ్ళాలి మా, ఇంకా 5 kilometers ఉంది. పుల్నా 5 kilometers, అక్కడ నుంచి ఒక 2 kilometers. గోవింద్ ఘాట్ కొంచెం దగ్గరే, 2 kilometers. మళ్ళీ గోవింద్ ఘాట్ నుంచి బస్సు ట్యాక్సీ ఏదో ఒకటి తీసుకొని బద్రీనాథ్. అమ్మో రోజు నీరిపోతుంది, జ్వరం వచ్చేలా ఉంది. అయినా సరే అంత సీన్ లేదు, ఏదో వీడియో కోసం అలా చేసా కానీ అయిపోయింది మొత్తం. నాయన మన కేరళ చిక్స్ అని అమ్మాయిలు అంటారంట, చికెన్స్ అని అబ్బాయిలు అంటారంట. వాళ్ళు కూడా బద్రీనాథ్కి వస్తారు నాతో పాటు. కలిసి నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ప్యూర్ వాటర్ మా, ప్యూర్ వాటర్. वापस भी रख लो. Just put it again. Slowly. అమ్మా గోవింద్ ఘాట్కి వెళ్ళాలి ఇప్పుడు మనం, ఇంకా 5 kilometers ఉంది. ఎవరు నాయను ఫైనల్గా పుల్నాకి రీచ్ అయినాం. పుల్నా నుంచి మళ్ళీ 50 rupees టు రీచ్ గోవింద్ ఘాట్. గోవింద్ ఘాట్లో మన బ్యాగ్ అవన్నీ ఉన్నాయి, అవి తీసుకొని మళ్ళీ
బస్కి చలో బద్రీనాథ్. ఫైనల్గా ఈ ట్యాక్సీలో పుల్లా నుంచి గోవింద్ ఘాట్కి వచ్చేసాం. గోవింద్ ఘాట్కి గోవింద్ ఘాట్కి పుల్నాకి జస్ట్ 5 కిలోమీటర్లు. దిస్ ఈస్ గోవింద్ ఘాట్. మనం ఇక్కడ నుంచి బస్సు దొరుకుతుంది డైరెక్ట్గా బద్రీనాథ్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనం టెంపుల్లోకి ఎంట్రానే చూస్తే మీకు అర్థమైపోవాలి. దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ టెంపుల్. ఫ్రీగా ఫుడ్ పెడతారు 24/7. ఫుడ్ తినేసి లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడం. సో మనం 2 days బ్యాక్ కింద ఇలా ఒక రూమ్లో ఫ్రీగా పెట్టి వెళ్ళిపోవచ్చు పైకి హిమ్కుండ్ సాహిబ్ ట్రెక్కి. అప్పుడు ఈ రిసిప్ట్ ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఈ రిసిప్ట్ ఉండాల్సిందే, లేకపోతే అసలు మన బ్యాగ్ని తిరిగి ఇవ్వరు. సో ఈ రిసిప్ట్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఇన్ కేసు ఎవరైనా డిపాజిట్ చేస్తే. ఫైనల్లీ మన బ్యాగ్ వచ్చేసింది. ఇలా కొంచెం 2 కిలోమీటర్స్ గోవింద్ ఘాట్ నుంచి టెంపుల్ నుంచి నడుచుకుంటూ వస్తే మనం హైవేకి చేరుకుంటాం. ఇక్కడ నుంచి బద్రీనాథ్కి వెళ్ళే బస్సెస్ వస్తాయి. సో మనం బస్ కోసం వెయిట్ చేద్దాం. ఇంత డీటెయిల్స్గా ఎందుకు చెప్తున్నా అంటే, నేను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు నాకు అసలు ఈ ప్లేస్కి వస్తే బద్రీనాథ్కి వెళ్ళే బస్సెస్ దొరుకుతాయి. నేను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి సెర్చ్ చేసినప్పుడు నాకు అంత ఇన్స్టాంట్గా తెలుగులో ఎలా వెళ్ళాలనేది నాకు దొరకలా. అందుకే ఇంత స్పెసిఫిక్గా డీటెయిల్గా చెప్తున్నా. సో బస్ వస్తే వెళ్ళిపోదాం. तीनों साथ में ही हो? ఓకే, ఫైనల్లీ బద్రీనాథ్లో కూడా అడుగు పెట్టేశాం. ఇక్కడ కూడా లొకేషన్స్ అసలు సూపర్ ఉన్నాయి. అసలు ఆ, 8 వరకు మనం దర్శనం చేసుకోవచ్చు అంట. సో ఇంకా టైం 6. సో వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకోవడం బెటర్. ఇదే బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళే రూట్. తప్తుకుండ్ అంటే అది వార్మ్ వాటర్ ఉండే ఒక చిన్న పాండ్ లెక్క ఉంటుంది. దాంట్లో వార్మ్ వాటర్ వస్తాయి. ఇది చాలా న్యాచురల్గా ఫామ్ అయిందనమాట. చూద్దాం మనం కూడా.
ఇప్పుడు మనం హాట్ వాటర్ లో న్యాచురల్ హాట్ వాటర్ Going for the darshan చూద in the temple. చూద This is a prasad. దర్శనం అయిపోయింది మామ ఫుల్ నిజంగా చాలా సూపర్ ఉంది దర్శనం మీకు ఒకటి చూపిస్తా హాట్ వాటర్ మో హాట్ వాటర్ చాలా హాట్ ఉంది అందులో స్నానం కూడా అయిపోయింది లిటరల్లీ పిచ్చ హాట్గా ఉన్నాయి వాటర్ మొత్తం అసలు అర్థమే కాదు ఒక పక్కేమో రివర్ దీంట్లో ఏమో హాట్ వాటర్ మరీ మామూలుగా కాదు చాలా హాట్గా ఉన్నాయి న్యాచురల్ మామ న్యాచురల్ గాడ్ క్రియేషన్స్